బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న మన ఫేవరెట్ సీరియల్ నేటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగబోతుంది. ఒకవైపు ప్రేమ కోసం తపన, మరోవైపు కన్నకూతురి ప్రవర్తన పట్ల తండ్రి పడుతున్న ఆవేదన. ఈ రెండింటి కలయికే ఈరోజు హైలైట్. మరి కాశీ తన మనసులోని మాట స్వప్నకు చెబుతాడా? జ్యోత్స్న చేస్తున్న పనుల గురించి దశరథ్ ఏమన్నారో ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో దాస్ మరియు కాశీ మధ్య ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. కాశీ స్వప్నపై ఉన్న తన ప్రేమని బయటపెట్టలేక ఆమె తిరస్కరిస్తుందేమో అన్న భయంతో మౌనంగా ఉండిపోతాడు. ఇది గమనించిన దాస్ కాశీ దగ్గరకు వెళ్లి అతనికి ధైర్యం చెబుతాడు. దాస్ మాటలు: కాశీ, ప్రేమ అనేది మనసులో దాచుకుంటే పెరిగేది కాదు, పంచుకుంటే ఫలిచ్చేది. నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ స్వప్నకు తెలియాలి. భయం వదిలేసి నీ మనసును తన ముందు తెరిచి ఉంచు. నిజాయితీగా చెబితే ఏ ఆడపిల్ల మనసైనా కరుగుతుంది. నీ ప్రేమలో నిజం ఉంటే తప్పకుండా ఆమె నిన్ను అర్థం చేసుకుంటుంది అని హితవు పలుకుతాడు. ఈ మాటలతో కాశీలో ఒక కొత్త ఆశ, ధైర్యం చిగురిస్తాయి. కథ మరో మలుపు తిరుగుతుంది. తన కూతురు జ్యోత్స్న రోజురోజుకీ మారుతున్న తీరు చూసి దశరథ్ తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఎవరికీ చెప్పుకోలేక చివరకు దీప దగ్గర తన బాధను వెళ్లగక్కుతాడు. జ్యోత్స్న క్రూరత్వం. జ్యోత్స్న తన పంథం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా ఆమె ప్రవర్తనలో కనిపిస్తున్న క్రూరత్వం దశరథ్ను భయపెడుతుంది. నేను పెంచిన జ్యోత్స్న ఇలాంటిది కాదు, తను ఎందుకింత కఠినంగా మారుతోంది అని దీప ముందు కన్నీరు పెట్టుకుంటాడు. దీప ఓదార్పు. దీప తనదైన శైలిలో దశరథ్కు ధైర్యం చెబుతుంది. పరిస్థితులు మారతాయని, జ్యోత్స్న కూడా తన తప్పు తెలుసుకుంటుందని ఆమె సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని దశరథ్ మనసు మాత్రం కూతురి ప్రవర్తన వల్ల తల్లడిల్లిపోతుంటుంది. చూశారుగా, ఒకవైపు కాశీ తన ప్రేమను గెలుచుకోవడానికి సిద్ధమవుతుంటే మరోవైపు జ్యోత్స్న ప్రవర్తన ఇంట్లో చిచ్చు పెడుతోంది. మరి కాశీ తన మనసులో మాట చెప్పాక స్వప్న రియాక్షనేంటి? జ్యోత్స్నను దశరథ్ మార్చగలడా అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.